పోరారి నాయని మరుపు గజిని పోరారి నాయని మరుపు గజిని నాయి నరసింహారెడ్డి వెంటనే సిగ్గు ప్రభుత్వం అండి వైఖరి సిగ్గు ప్రభుత్వం అండి వైఖరి ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకి ఇవాళ నాయన్ నరసింహారెడ్డి నిజాలు తెలియకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఆయన యొక్క మంత్రి పదవి విలువనే దిగదారుస్తూ ఉన్నాడు. నిన్నటి ప్రెస్ మీట్లో నాయన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ మా జాతీయ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ గారి గురించి మాట్లాడుతూ నాయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేని చెప్పేసి నాయన్ నరసింహారెడ్డి మాట్లాడండి. అలా అదే నాయన్ నరసింహారెడ్డికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాయన్ నరసింహారెడ్డి గారు మీ టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు నుంచే మా నాయకుడు ఉద్యమంలో ఉన్నాడు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిండు. తెలంగాణ ఉద్యమ క్రమంలో మర్రి శశిధర్ ఇంటిని ముట్టడి మొదలుకొని గాంధీ భవన్ జయపాల్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిలో కూడా మా నాయకుడి మీద లాఠీ చార్జ్ జరిగింది. ఇవాళ నువ్వు హోంమంత్రి స్థాయిలో ఉన్నావు. కావాలంటే ఒకసారి ఆ రికార్డులను తీసుకొచ్చి నువ్వు చూసుకోవాలి. విచక్షణ కోల్పోయి మాట్లాడితే నాయన్ నరసింహారెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గుణపాఠం చెప్తారు. ఇవాళ అధికారంలో వచ్చిన ఎమ్మటే అబద్ధాలు చెప్తే ఇవాళ ప్రజలు నమ్ముతారు అనే ఒక భ్రమలో మీరున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ వాళ్ళ త్యాగాల మీద ఇవాళ మీరు అధికారం అనుభవిస్తూ అదే విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునే విషయమే లేదు. ఖచ్చితంగా మలిదశ ఉద్యమానికి ఇదే ఆర్ట్స్ కళాశాల మళ్ళీ ఇవాళ వేదిక అయితే ఉన్నది. మా నాయకుని గురించి అవాకులు చెవాకులు పేలితే మాత్రం జరిగే ప్రతి పరిణామానికి హోంమంత్రి స్థాయిలో ఉన్న నువ్వు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా నువ్వు విద్యార్థుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే నీ ఇంటిని కూడా ముట్టయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. కొంతమంది పార్టీ నాయకులు ఈరోజు ఉస్మానియా సిటీలో విద్యార్థి ఉద్యమాలు నడిపిస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసే ఉన్నారు. అదేవిధంగా మొన్న కూడా నాయన్ నరసింహారెడ్డి గారు ఉద్యమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు, తిండి తిరగగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగాలు ఎందుకని ఉస్మానియా సిటీ విద్యార్థులకు అవమానకరంగా ఈరోజు ఉస్మానియా సిటీ విద్యార్థులకు ఈరోజు నాయన్ నరసింహారెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా హోంశాఖ మంత్రి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక హోంశాఖ మంత్రి ఒక మంత్రి అయి ఉండి కూడా ఉస్మానియా సిటీ ముఖ్యంగా మేము ఉస్మానియా సిటీ విద్యార్థులము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు 2009లో అమర నిరాహార చేస్తే మేము ఇక్కడ ఉండి ఉస్మానియా సిటీ విద్యార్థులు మేము ముఖ్యంగా అందరం కూడా ఏబీవీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యంగా మేము ఆనాడు మీరు నిమ్స్ ఆసుపత్రులు కావచ్చు ఖమ్మంలో ఉన్నప్పుడు మీరు దీక్ష చేస్తున్నప్పుడు అనేక మంది ఉస్మానియా సిటీ విద్యార్థులు వేలాదిగా ఉస్మానియా సిటీ విద్యార్థులు ఈరోజు నీ ఉద్యమానికి మద్దతు తెలపడమే కాక ఈరోజు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఏ ఉద్యమం ఇచ్చినా మేము ముందు వరుసలో ఉండి ఈరోజు ఉద్యమానికి నాయకత్వం వహించిన సంగతి ఈరోజు నాయన్ నరసింహారెడ్డి గారు మర్చిపోతా ఉన్నారు. ఈరోజు త్యాగాలు మావి, ఈరోజు భోగాలు మీవి. ఈరోజు మంత్రిగా ఉండి ఈరోజు నువ్వు అధికారులు వచ్చిన తర్వాత నువ్వు ఈరోజు విద్యార్థుల త్యాగాలకు మర్చిపోతా ఉన్నావు. వెంటనే నాయన్ నరసింహారెడ్డి ఖబర్దార్, నువ్వు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తావు, వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని ఎడల తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడ నువ్వు అధికార కార్యక్రమంలో పాల్గొన్నా నువ్వు అడ్డుకుంటాము. ఎందుకంటే ఈరోజు మేము ఉస్మానియా సిటీ విద్యార్థి నేను 2009లో 23వ తారీఖు నాడు నేను అమర నిరాహార చేసినప్పుడు అదే కేసీఆర్ గారు ఈరోజు మీరు అన్నారు ఉస్మానియా సిటీ విద్యార్థి ఉద్యమం చేయలేదు, కొంతమంది చేస్తున్నారు ఉద్యమాలు కారులు గారని మీరు చెప్తా ఉన్నారు. నేను ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, మా దీక్షకు ఉపసంహరించే గాంధీ హాస్పిటల్కి వచ్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదో కేసులు సుమారుగా 50 కేసులు మా మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు మీరు ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. తప్పకుండా ఈరోజు ఏబీవీపీ 1998నే ఈరోజు ఉద్యమంలో ఉండి ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నది. నీవు 2001లో పార్టీని ఏర్పాటు చేశావు. కానీ ఈరోజు ఏబీవీపీ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో 2 రాష్ట్రాలు కావాలి. ఈరోజు ఏబీవీపీ ముందుగా ఈరోజు దీని మీద ఉద్యమం నడిపింది ఏబీవీపీ. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు తప్పకుండా ఈరోజు విద్యార్థులు ఈరోజు తప్పకుండా నువ్వు ఎక్కడ తిరిగిన నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నువ్వు తప్పకుండా అడ్డుకుంటాము. ఈరోజు నువ్వు ఉపసంహరించినలా నువ్వు అధికారికం ఏమి చేసినా నువ్వు తప్పకుండా ఉస్మానియా సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ విద్యార్థుల మొత్తం కూడా ఈరోజు అడ్డుకోవాలి. ఈరోజు తెలంగాణ విద్యార్థి దిద్దుగా చేసి ఈరోజు పిలిపిస్తా ఉన్నది. గత కొంతకాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఉద్యమం చేస్తున్నటువంటి మమ్మల్ని
ఈరోజు మతి భ్రమించినటువంటి నాయన్ నరసింహారెడ్డి రోజుకొక విధంగా పూటకో విధంగా మతి భ్రమించే విధంగా మాటలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనికి నిరసనగా ఈరోజు ఆయన నోటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకొని మరొకసారి ఇటువంటి వ్యాఖ్యల్ని నువ్వు మాట్లాడకుంటే మంచిది. లేని ఎడల నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి మేము వెళ్ళేసి మిమ్మల్ని వ్యతిరేకిస్తాము, అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి విద్యార్థి లోకంతో నువ్వు పెట్టుకోకూడదు. అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులను నువ్వు కించపరిచే విధంగా మాట్లాడినట్టయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా నీకు రాజకీయ గుణపాఠం నేర్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చివరిగా మేము ఒకటే కోరుతున్నాము, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి వాళ్ళ పుట్టగొట్టే కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను వెంటనే ఉపసంహరించుకొని నోటిఫికేషన్లు విడుదల చేసి విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.